విక్రమ్ విక్రమ్ ఇది మన రజనీకాంత్ కబాలీడా ఈసారి వేరే లెవెల్. సో ఈ సినిమా గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. తలైబా స్వాగ్, లోకేష్ మార్ యాక్షన్ ఫ్యాన్స్కు పూనకాలే. పాత రజనీని పరిచయం చేసిన కొత్త లోకేష్, సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, హృతిక్ హాసన్ ఇలాంటి భారీ తారాగణంలో విక్రమ్, ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్ల తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కూలీ. ఈ సినిమా అంచనాలను అందుకుందా? తలైవా అభిమానులకు, లోకేష్ ఫ్యాన్స్కు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో మనం చూద్దాం. కథేంటి? ముంబైలోని ధారావి పోర్ట్, అక్కడ బంగారం స్మగ్లింగ్ చేసి ఒక పెద్ద సిండికేట్ను నడుపుతుంటాడు దాదా అమీర్ ఖాన్. ఆ సిండికేట్లో ఒకప్పుడు నమ్మకస్తుడిగా పనిచేసి ఇప్పుడు ఒక సాధారణ కూలిగా బతుకుతుంటాడు దేవా రజనీకాంత్. తన గతాన్ని, తనలోని క్రూరత్వాన్ని దాచుకొని ప్రశాంతమైన జీవితం గడుపుతున్న దేవాను ఆ సిండికేట్ మళ్ళీ ఎందుకు కదిలించింది? దేవా స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ సైమాన్ నాగార్జున పాత్ర ఏంటి? తన వాళ్ళ కోసం, తన అడ్డా కోసం దేవా మళ్ళీ తన విశ్వరూపాన్ని ఎలా చూపించాడు అనేది కూలీ కథ.